ఓకే మరి చాక్లెట్ ఫ్రూట్ క్రేప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చాక్లెట్ ఫ్రూట్ క్రేప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, మైదా 1 కప్పు, కోడిగుడ్లు 2, వెన్న 2 టీ స్పూన్లు, ఉప్పు 1/2 టీ స్పూన్, స్ట్రాబెర్రీ ముక్కలు 1/2 కప్పు, చాక్లెట్ స్ప్రెడ్ 2 టేబుల్ స్పూన్లు, అరటిపండు ముక్కలు 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్లో బీట్ చేసుకోవాలి. సో మైదా కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇది స్వీట్ అన్నట్టు హాట్ అన్నట్టు? అది 2 ఎక్కువ తగలదు, కొంచెం ఎక్కువ తీపి లేదు, ఎక్కువ ఇది లేదు. సో ఉప్పు వేసా, ఉప్పు పంచదార, కొంచెం బటర్ 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్, ఒక 2 ఎగ్స్. సో మొత్తం ఎల్లో కూడా వాడుకోవాలి. ఓకే, కొంచెం పాలు. ఓకే, సో అంటే ఇది మొత్తం పాలతో ఒకసారి పాలు పోయక ముందు మనం బీట్ చేసుకుంటే అది ఉండలు రాకుండా. దీంట్లో కొంచెం పాలు పోసుకుంటూ బీట్ చేసుకో. ఓకేనా, కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకు కొంచెం దోశ లాగా కన్సిస్టెన్సీ రావాలి, దోశ బ్యాటర్ లాగా. పచ్చగా అయిందా? అంతే, అలాగే ఉండాలి, ఇలాగే ఉండాలండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఆన్ చేద్దాము. సో దోశలు లాంటివి ఇవి క్రీప్స్ మనకి. దాంట్లో కాకపోతే మనకి వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్ ఇలా అన్ని కూడా స్టఫింగ్స్ దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇవేంటంటే ఇంగ్లీష్ దోశలు అనమాట. ఫ్రెంచ్ అండి, యాక్చువల్లీ ఫ్రెంచ్ దోశలు. సో ఇది మైదా వేస్తాం కాబట్టి ఇక దీనికి మనకి ఆయిల్ అట్లా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకునే పని లేదు, అంటే దాంట్లోనే బటర్ అంతా మిక్స్ చేసేసాం కదా. సో మనం జనరల్ గా ఇప్పుడు ఏదన్నా రోల్ మీరు దోశలాగా తిప్పక్కర్లేదు, పెనం తిప్పుకుంటే చాలు. మనం ఏంటంటే ఇప్పుడు చైనీస్ రోల్స్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. దానికి రోల్ చేసేటప్పుడు జస్ట్ మైదా పిండిని ప్లెయిన్ గా కలిపేసేసి ఎలా అయితే పెనం మీద వేసుకుని అంటే రుద్దకుండా జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే అది లేచి ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అంతే అనమాట. కొంచెం ఇది హైలో పెట్టకూడదండి, సిమ్ లో పెట్ట. సో మన దోశ లాగా క్రిస్పీగా ఉండవద్దు, కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి. ఒకసారి తిప్పుకోవచ్చు. ఓకేనా, సో దీన్ని ఇప్పుడు మీరు చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఇలాంటివి ఎన్ని కావాలంటే ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి క్రీప్స్. ఇప్పుడు ఇక్కడ మేము జస్ట్ ఒకటి వేసుకున్నాం, ఎందుకంటే మేము ముగ్గురమే కదా తినేది. సో మనకి అంటే జస్ట్ ఎన్ని కావాలంటే అన్ని మనము ఇవి ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా దీని మీద మనము కావాల్సిన స్ప్రెడ్ కానీ లేకపోతే ఆ స్టఫ్ కానీ అది మనము మార్చుకుంటూ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు మనం చాక్లెట్ స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ స్ప్రెడ్స్ మనకి అన్ని చోట్ల దొరుకుతున్నాయి. చాక్లెట్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ అంటే మన చాయిస్ ప్రకారం అన్ని కూడా ఉంటున్నాయి. చాక్లెట్ నచ్చిన వాళ్ళు వేరేదైనా చేసుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు మనం ఫ్రూట్స్. ఓకే, సో మీరు స్ట్రాబెర్రీ ఇంకా బనానా తీసుకున్నాను. మన చాయిస్, కానీ కొంచెం సాఫ్ట్ గా ఉండే అయితే బాగుంటాయి, క్రిస్పీగా యాపిల్స్ అట్లా కాకుండా. అంటే మధ్యలో అడ్డంగా అనిపిస్తుంటాయి, అవి గట్టిగా కొరకాలి నవ్వలేదు కదా. ఇలాంటివి అనుకోండి వీటితో పాటు చక్కగా అలా వెళ్ళిపోతుంటాయి కాబట్టి సాఫ్ట్ గా. ఇప్పుడు అందరూ సాఫ్ట్ గా బాగా సాఫ్ట్ గా ఉండే ఏమున్నాయి ఫ్రూట్స్ అని ఆలోచిస్తుంటారు. మ్యాంగో వేసుకోవచ్చేమో, మ్యాంగో లైక్ కొంచెం బాగా పండిన పైనాపిల్. వాటర్ ఇప్పుడు మ్యాంగో అయితే కొంచెం సాగిగా అవుతుంది కదా, సో ఇమీడియట్ గా తినేయాలి. అంటే అట్లాంటివి వేసుకునేటప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా తినేయాలి. ఈ బనానా, స్ట్రాబెర్రీ ఇలాంటి వాటికి చేసేసారా, మొత్తం కప్పిసారా ఫ్రూట్స్ కనిపించకుండా. ఇప్పుడు ఇలా చూస్తే ఎవరికి ఇందులో ఏముందో తెలియదు, ఇదేదో మేము దోశ వేసేసామని అనుకుంటూ ఉంటారు. సో ఇదేంటి అంటే ఇంగ్లీష్ దోశ. ఏం చేస్తున్నారు? స్ట్రాబెర్రీ బుక్కలా? ఓకే, యాక్చువల్లీ ఇది కావాలంటే ప్రెసెంటేషన్ కి కొంచెం పెట్టుకుందాం అలా.
యాక్చువల్గా హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే బాగా కనిపించేది, మనకి లక్ష్మి గారు మాటల్లో ఫాస్ట్గా ఫోల్డ్ చేసేసారు. ఓకే, అలవాట్లో పొరపాటు. ఓకే, చాక్లెట్ కొంచెం ఇది సిరప్ లాగా, చాక్లెట్ సిరప్తో డెకరేషన్. వావ్, ఇట్లా మీరు పిల్లలందరినీ మాయ చేసేస్తున్నారు కదా ఇంట్లోనే. ఫ్రూట్స్ తినాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. సూపర్, బాగుందండి ప్రెజెంటేషన్, నైస్. వావ్, సో చాక్లెట్ ఫ్రూట్ క్రేప్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ ఫ్రూట్ క్రేప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, పంచదార, వెన్న, కోడిగుడ్లు, పాలు వేసుకుని బ్లెండర్ లో బాగా మిక్స్ చేసుకుని దోస పిండిలా కలుపుకోవాలి. పాన్ పై దోసలా వేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని పైనుంచి చాక్లెట్ పేస్ట్, స్ట్రాబెర్రీ, అరటిపండు మధ్యలో పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. చివరగా పైనుంచి స్ట్రాబెర్రీ, బనానా చాక్లెట్ పేస్ట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాక్లెట్ ఫ్రూట్ క్రేప్స్ రెడీ.